అందరికీ నమస్కారం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. ఇప్పుడైతే మనం జయంత్ గారి గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. ఎవరి జయంత్ గారు అంటే కనుక తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. జస్టిస్ చౌదరి సినిమాలో మన నందమూరి తారక రామారావు గారి వైఫ్గా అయితే నటించున్నారు. అలాగే పెదరాయుడు సినిమాలో మన రజనీకాంత్ గారి చెల్లెలుగా అదేనండి మోహన్ బాబు గారికి అత్తగా అయితే నటించారనమాట అదే మూవీలో. సో మీకు అర్థమై ఉంటుంది కదా, ఆవిడ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. సో తెలుసుకునే ముందు ఒకసారి ఆ కాలంలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. పదండి ఒకసారి ఆ కాలంలోకి వెళ్ళొద్దాం. జయంత్ గారు 1945 జనవరి 6వ తేదీన శ్రీకాళహస్తిలో జన్మించారు. తండ్రి గారు బాలసుబ్రహ్మణ్యం బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేశారు. తల్లిగారు సంతానలక్ష్మి గారు. జయంతి గారు వారికి 3 పిల్లల్లో పెద్ద కూతురు. ఈవిడికి 2 తమ్ముళ్ళు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు వేరు కావడం వలన జయంతిని తీసుకొని తల్లిగారు మద్రాసు చేరారు. సంతానలక్ష్మి గారికి తన కూతుర్ని నాట్య కళాకారిణిగా చేయాలనే కోరిక ఉండేది. మద్రాసులో బడికి వెళ్తూ కమలకుమారి నాటి ప్రముఖ నర్తకి, నాట్య విదూషీమణి చంద్రకళ వద్ద నాట్యం నేర్చుకోసాగారు. ఒకనాడు తోటి విద్యార్థులతో కలిసి ఒక కన్నడ సినిమా షూటింగ్ చూడడానికి వెళ్ళారు. ప్రముఖ కన్నడ చిత్ర దర్శకుడు వైఆర్ స్వామి కమలకుమారి రూపురేఖలను చూసి జనుగూడు అనే సినిమా కోసం 3 నాయకుల్లో ఒకరిగా ఎంపిక చేశారు. కమలకుమారి గారి పేరు లోగడ చాలామందికి అచ్చి రాలేదనే ఉద్దేశంతో ఆమె పేరును జయంతిగా మార్చారు. బడి పిల్లలతో కలిసి మద్రాసుకు విహారయాత్రకు వెళ్ళినప్పుడు అప్పటి సూపర్ స్టార్ ఎన్టీ రామారావు గారు కాసేపు ముచ్చటించిన తర్వాత బొద్దుగా ముద్దుగా కనిపిస్తున్న కమలకుమారి గారిని దగ్గరకు తీసుకొని నాతో సినిమాల్లో హీరోయిన్గా చేస్తావా అని యథాలాపంగా అన్నారు. 12 ఏళ్ల కమలకుమారి గారి బుగ్గలు ఎరుపెక్కాయి. ఆ అమ్మాయి సిగ్గుతో ముఖం కప్పుకుంది. తర్వాత కాలంలో ఆనాటి కమలకుమారి జగదకి వీరుని కథ, కులగౌరవం, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి చిత్రాల్లో ఎన్టీఆర్ గారి సరసన నాయికగా నటించారు. మరి జయంతి గారి సినిమా జీవితం ఎలా మొదలైంది, అసలు ఎలా ఆవిడ జీవితం అనేది కొనసాగింది సినిమా ఇండస్ట్రీలో అనేది తెలుసుకోవాలి కదా. మరి కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా తెలుసుకొని వద్దాం. సో పదండి. చిన్న చిన్న వేషాలు వేస్తున్న రోజుల్లో కొంతమంది నిరుత్సాహపరిచినా పట్టుదలతో కష్టపడి పైకి వచ్చారు. కన్నడ చిత్రసీమలో జయంతి గారి స్థానం ఉన్నతమైనది. కన్నడ మెగా హీరో రాజ్ కుమార్ గారితో అందరు హీరోయిన్ల కన్నా ఎక్కువగా 30 సినిమాల్లో జయంతి గారు నటించారు. ఆమె మాతృభాష తెలుగైనా కన్నడం చాలా చక్కగా మాట్లాడతారు. ఆమె అసలైన కన్నడ నటి అని కన్నడ ప్రేక్షకులు భావిస్తారు. ఎన్టీ రామారావు గారితో నటించిన జగదేక వీరుని కథ ఆమెకు మంచి గుర్తింపును తెచ్చింది. బాలనాగమ్మ, స్వర్ణమంజరి, కొండవీటి సింహం లాంటి సినిమాల్లో నటించారు. దర్శకులు కెవి రెడ్డి, కె విశ్వనాథ్ గారు, కె బాలచందర్ గారు ఈమెకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి మంచి వేషాలు ఇప్పించారు. కన్నడ, తెలుగు, మలయాళం భాషల్లో నటించిన సొంతంగానే డైలాగులు చెప్పడం ఆమె ప్రత్యేకత. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉండేవారు ఉంటే. అలాగే మన జయంతి గారికి నేషనల్ అవార్డు కూడా వచ్చిందండి, ఇందిరాగాంధీ గారి చేతుల మీదుగా. మరి అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి కదా, రండి తెలుసుకుందాం. 1965లో మిస్ లీలావతి అనే సినిమాకి గాను ఆవిడికి భారత ప్రభుత్వం నుంచి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు శ్రీమతి ఇందిరాగాంధీ చేతుల మీదుగా అందుకున్నారు. అంతేకాదండి, ఈవిడ రాజకీయ జీవితం కూడా ఉంది. మరి అది కూడా తెలుసుకోవాలి కదా, రండి తెలుసుకొని వద్దాం. జయంతి గారు 1998 లోక్సభ ఎన్నికల్లో లోకశక్తి పార్టీ తరపున చిక్బల్లాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. అయితే 3వ స్థానంతో సంతృప్తి పడవలసి వచ్చింది. మళ్ళీ 1999లో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కోరటగీరెన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అలాగే ఈవిడ యాక్టింగ్ని, ఈవిడ్ని అభిమానించే వాళ్ళకి చేదు వార్త ఏంటి అంటే ఆవిడ మరణం అన్నమాట. మరి అది ఎలా సంభవించింది, కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి కదా, రండి తెలుసుకుందాం. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న జయంతి గారు 2021 జూలై 26న బెంగళూరులోని ఆవిడ నివాసంలో మరణించారు.
మరి జయంతి గారు నటించిన సినిమాల గురించి కూడా తెలుసుకోవాలి కదా, మరి ఆ జాబితా ఏంటి అనేది తెలుసుకొని వద్దాం రండి. స్వాతి కిరణం, తల్లిదండ్రులు, రాజా విక్రమార్క, కొదమసింహం, దొంగముగుడు, శాంతి నివాసం, శ్రీదత్త దర్శనం, జస్టిస్ చౌదరి, పార్వతీ పరమేశ్వర్లు, అగ్నిపూలు, కొండవీటి సింహం, కమలమ్మ కమతం, ఆడవాళ్ళు అపనిందలు, ఉత్తమురాలు, శ్రీరామాంజనేయ యుద్ధం, దేవదాసు, అమ్మ మనసు, అల్లూరి సీతారామరాజు, మాయదారి మల్లిగాడు, శారద, తుమ్సే అచ్చా కౌన్ హై, యతిర్ నీచల్, మొహర్బాన్, బొబ్బులి యుద్ధం, డాక్టర్ చక్రవర్తి, జగదేక వీరుని కథ, భార్యాభర్తలు, గాయల్ షేర్ని, నయా అనుభవ్, ఆజ్ కే షోలే, ఒరిదతోరు పైల్వాన్, మరికొన్ని సినిమాలు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను మీ ప్రసాద్. థ్యాంక్ యూ. అప్పటి పరిస్థితులు అలాగే అప్పటి సంఘటనలు మాకు తెలియవు కనుక మేము కూడా సామాజిక మాధ్యమాల ద్వారా అలాగే ఎంతోమంది నమ్మేటువంటి ఆర్టికల్స్ ద్వారా మాత్రమే ఈ విషయాలన్నిటినీ తెలుసుకోగలిగాము, మీకు పంచగలిగాము. అంతే తప్ప మేము ఎవ్వరము ఆ సంఘటనలు చూసింది కానీ పరిస్థితులను అనుభవించింది కానీ కాదు. కావున మా ఛానల్లోని ఏ వీడియోల్లో అయినా తప్పులు ఉంటే గనక క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము. ఇట్లు మీ ప్రొజెక్టర్ ప్రసాద్.